భారతదేశం తరపున మొట్టమొదటిసారిగా ఒక ఎన్జిఓకి రామన్ మెగ్సెసే అవార్డు వచ్చింది. మనకు తెలుసు రామన్ మెగ్సెసే అవార్డుని ఏషియాస్ నోబెల్ ప్రైజ్ అని కూడా పిలుస్తాం. ఎడ్యుకేట్ గర్ల్స్ అనే ఎన్జిఓ లేదా ఫౌండేషన్ ఫర్ ఎడ్యుకేషన్ ఆఫ్ గర్ల్స్ అనే ఎన్జిఓకి రామన్ మెగ్సెసే అవార్డు వచ్చింది. ఈ ఎడ్యుకేట్ గర్ల్స్ అనే ఎన్జిఓ 2007వ సంవత్సరంలో సఫీనా హుస్సేన్ అనే ఒక అమ్మాయి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో గ్రాడ్యుయేషన్ చేసి దేశానికి ఏమైనా చేద్దామని చెప్పి తిరిగి వచ్చిందనమాట. వచ్చిన తర్వాత ఎవరైతే ఆడపిల్లలు చదువుకోవట్లేదో లేదా స్కూల్ డ్రాప్ అవుట్ అయ్యారో, అసలు స్కూల్కే వెళ్ళలేదో వాళ్ళ కోసం ఈ ఎడ్యుకేట్ గర్ల్ అనే ఎన్జిఓ స్టార్ట్ చేసిందనమాట. ఎడ్యుకేట్ గర్ల్ ఎన్జిఓ ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అనమాట. ద ఫౌండేషన్ టు ఎడ్యుకేట్ గర్ల్స్ అనే ఎన్జిఓకి లేదా ఎడ్యుకేట్ గర్ల్స్ అనే ఎన్జిఓకి రామన్ మెగ్సెసే అవార్డు ఇస్తున్నట్లు ప్రకటించారనమాట. ఎడ్యుకేట్ గర్ల్స్ అనే ఎన్జిఓతో పాటు ఈసారి పర్యావరణ హితం కోసం పనిచేసిన మాల్దీవ్స్ నుంచి షహీనా అలీ ఈవిడికి, తర్వాత ఫిలిప్పైన్స్ నుంచి ఫ్లావియో ఆంటోనియోకి కూడా ఈ రామన్ మెగ్సెసే అవార్డు వచ్చిందనమాట. మనకు తెలుసు రామన్ మెగ్సెసే అవార్డు అనేది ఆసియాలోనే చాలా విశిష్టమైన అవార్డు అనమాట. ఇది ఫిలిప్పైన్స్ ప్రెసిడెంట్ రామన్ మెగ్సెసే గారి పేరు మీద ఈ అవార్డు ఇస్తున్నారు. ఈ అవార్డుకి సంబంధించి అంటే 1957లో ఈ అవార్డుని కాన్స్టిట్యూట్ చేశారు. అయితే ఈ అవార్డుకి సంబంధించి మొదట్లో కేటగిరీస్ ఉండేవి. గవర్నమెంట్ సర్వీస్, పబ్లిక్ సర్వీస్, కమ్యూనిటీ లీడర్షిప్, జర్నలిజం, పీస్ అండ్ ఇంటర్నేషనల్ అండర్స్టాండింగ్, ఎమర్జెంట్ లీడర్షిప్ అని చెప్పి ఇప్పుడు ఆ కేటగిరీస్ అని ఎత్తేసి ఎవరైనా సరే వాళ్ళ సమాజం కోసం పనిచేసిన వాళ్ళకి అండ్ ఎమర్జెంట్ లీడర్షిప్ కి వీళ్ళకి ఇస్తున్నారనమాట. భారతదేశం నుంచి అనేక మందికి రామన్ మెగ్సెసే అవార్డు వచ్చింది. ఉదాహరణకి వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేంద్ర సింగ్ గారికి, బెజవాడ విల్సన్ ఎవరైతే సఫాయి కర్మచారి ఆందోళన కోసం అంటే ఈ మాన్యువల్ స్కావెంజింగ్ సంబంధించిన ఆ అబాలిషన్ కోసం కృషి చేశారో ఆయనకి, అదేవిధంగా టిఎం కృష్ణ ఎవరైతే తన పాటల ద్వారా దళితుల్ని మరియు ఫిషర్మెన్ కమ్యూనిటీస్ ని, ఎల్జిబిటీస్ ని అందరినీ మేల్కొల్పారో ఆయనకి, దాంతోపాటు అరవింద్ కేజ్రీవాల్ గారికి, కిరణ్ బేడీ గారికి, ఇలా చాలా మందికి భారతదేశం తరఫున రామన్ మెగ్సెసే అవార్డు వచ్చిందనమాట. ఇది చాలా ప్రతిష్టాత్మకమైన అవార్డు అని చెప్పొచ్చు.